మేము నాయకులమని తన యొద్దకు రావద్దని కోవూరు నియోజకవర్గ కూటమి నేతలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు. నాయకుడనేవాడు ముందు ప్రజల క్షేమం చూసి తన వద్దకు రావాలని సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒక్కొక్క అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా విని కొన్ని స్పాట్లోనే పరిష్కారం చూపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాదర్బార్లో 50 అర్జీలొచ్చాయని తెలిపారు. వేసవికాలంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు సూచించారు. నీటి సమస్యను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు పలు హెచ్చరికలు చేశారు. చేసిన 13 పంచాయతీల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమి నేతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఉన్న అధికారులకు కూడా మనం అందరం మొన్న మీట్ అయ్యి స్పెషల్ ఆఫీసర్సు అలాగే పంచాయతీ సెక్రటరీసు అందరం కూర్చొని ఈ విలేజెస్ గురించి ఆఫీసర్స్ అందరం కలిసి మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే చూస్తున్నారు మీరు వాతావరణం ఎంత మార్పు ఉందో, ఎంత ఎండలు ఉన్నాయో. మనం ఈ ఎండాకాలంలో 3 చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ప్రతి దగ్గర తాగునీరు సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు కూడా నాకు చాలా అర్జీలు ఉన్నాయి, కానీ దానికి పరిష్కారం ఏందో అతి త్వరగా చూపించాలి. ఆ పరిష్కారం చూపించే లోపల ఎక్కడన్నా ఒక మోటార్ రిపేర్ అయినా, పైప్ లైన్లలో నీళ్లు రాకపోయినా స్థానిక నాయకులు కలగజేసుకొని అక్కడ వాటర్ ట్యాంక్స్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి నేను నాయకుల్ని అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి ఎక్కడ పవర్ కట్స్ ఉన్నాయో, ఎక్కడ మోటార్స్ ఆగిపోతాయో అవన్నీ కూడా, ఎందుకంటే కొన్ని దగ్గరలో వాళ్ళు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడే ఇది రాబోతుంది కాబట్టి పవర్ కూడా కొన్ని దగ్గర రొయ్యల చెరువులు అవన్నీ వేసుంటారు, ఇక్కడ చేపల చెరువులు అవన్నీ వేసుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా, రైతులు కానీ ఎవరు పవర్ కట్ వల్ల ఇబ్బంది పడకుండా దానికి కూడా మీరందరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే శానిటైజేషన్ కూడా ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి జ్వరాలు లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి బాగాలేకుండా వస్తాయి. ముఖ్యంగా మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో హాపిటేషన్స్ ఎక్కువ. హాపిటేషన్స్ మీద ఈ బుచ్చి 13 పంచాయతీల్లో హాపిటేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అధికారులు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇది ఉన్నా, మీకు గవర్నమెంట్ శాంక్షన్స్ లేకపోయినా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అది అప్పటికప్పుడు కుదరదు అనుకుంటే దయచేసి నాకు తెలియజేయాలని అధికారులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది పక్కన ఉండకూడదు, అది జరిగి తీరాలి. అది ఎలా జరపాలో అన్న దాని గురించి అధికారులు ఆలోచించి నాయకులతో సమన్వయపరచుకొని అది మీ వల్ల కాకపోతే నా దగ్గరికి రావాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలం రాబోయే రోజుల్లో అధికారులందరూ ప్రజలకి అందుబాటులో ఉండాలి. నాయకులు కూడా గ్రామ సమస్యలు ఏమున్నప్పటికీ ఇమీడియట్గా చేసే విధానంగా ఉండాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో, పేద ప్రజల కోసం పేద ప్రభుత్వం, పేదల పట్ల నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఇది. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి నాయకుడికి చెప్తున్నాను, నాయకుడు అని నా దగ్గర రావాకండి, ప్రజల క్షేమం చూడండి, దాని తర్వాతే మీరు నాయకులు అవుతారని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. కూడా ఎక్కడ నీటి సమస్య అనేది మనం చాలా వరకు కంప్లీట్ చేసాం. ఇంకా ఎక్కడైనా చాలా కొన్ని దగ్గరలో ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయాలి. దానికి అధికారులు కూడా మీరు నాయకులు మాట్లాడి చేయించుకోవాలి. కమిషనర్ కానీ, బుచ్చి టౌన్లో కానీ అన్ని దగ్గరలో కూడా వాటర్ సమస్య, శానిటైజేషను, ఎలక్ట్రిఫికేషను ఏది సమస్యలు ఉండకూడదు. అందరికీ ధన్యవాదాలు. సమస్యలు అయితే ఎదుర్కోవట్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ
కోతలు అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ కూడా కాబోతుంది. కానీ అందరూ ఏదో రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. కానీ అందరూ శుద్ధంగా 4 పుట్లు పండించుకున్నారు. అలాగే వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాం, రైస్ మిల్లర్స్ సహకరించారు. మనకి మినిస్టర్ గారు వచ్చి రేట్లు కూడా కొంచెం చూసి ఇది చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఎక్కడ గోతాలు ఇబ్బంది అన్నీ ఉంటే అన్నీ చేస్తాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా పెట్టాం. తిరిగి మళ్ళీ మనం ఇప్పుడు కాలువలు దవ్వుకుంటున్నాం. కానీ ఏదో రైతులు సమస్యలు అంటున్నారు. అది ఏమైనా ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను తెలియజేస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.